భారత బిలియనియర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కంపెనీ అధికారులకు లాంఛాలు ఇవ్వటమే కాక దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదానీ దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. అనంతరం అమెరికా అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 మిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్ అభియోగాలు మోపారు. ఇదే సమయంలో ప్రాసిక్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 బిలియన్ పైగా సమీకరించేందుకు అందులో ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది.